నమస్కారం. ఈరోజు కార్యక్రమంలో వివిధ పోటీ పరీక్షలకు హాజరవుతున్న సిద్ధమవుతున్న విద్యార్థులు అభ్యర్థుల కోసం అర్థశాస్త్రంలోని విలువ సిద్ధాంతం గురించి మీకు వివరిస్తారు. ఈ విలువ సిద్ధాంతాన్ని మనం థియరీ ఆఫ్ వాల్యూ అని అంటాం. ఇందులో మార్కెట్ నిర్వచనం, మార్కెట్ల వర్గీకరణ, సంపూర్ణ పోటీ, ధర నిర్ణయం ఈ అంశాల గురించి మనం ఈరోజు కార్యక్రమంలో చర్చిద్దాం. ముందుగా మార్కెట్ అంటే ఏమిటి అంటే మార్కెట్ యొక్క నిర్వచనం. ఎందుకంటే మన దైనందిన జీవితంలో మార్కెట్ అనే పదాన్ని ఎన్నోసార్లు వాడుతూ ఉంటాం. అయితే అర్థశాస్త్రంలో మరి దీనికి ఎటువంటి అర్థం ఉంది అనేది ఇప్పుడు మీకు వివరిస్తాను. ఒక చిన్న డెఫినేషన్: వస్తు సేవల కొనుగోలు అమ్మకాలు జరిగే ప్రదేశాన్ని మార్కెట్ అని అంటారు. ఇది ఒక సింపుల్ డెఫినేషన్. వస్తు సేవల కొనుగోలు అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్, అమ్మకాలు జరిగే ప్రదేశాన్ని మనం మార్కెట్ అని అంటాం. ఈ వస్తు సేవల క్రయ విక్రయాలు ఒక నిర్దిష్ట ప్రదేశంలో లేదా టెలిఫోన్, ఇంటర్నెట్ ద్వారా కూడా జరుగుతాయి. అంటే మనం నిర్వచనాన్ని చూసినట్లయితే వస్తు సేవల కొనుగోలు అమ్మకాలు జరిగే ప్రదేశాన్ని మార్కెట్ అని అంటారు. అయితే ఈ పూర్వకాలంలో అంటే ఈ టెక్నాలజీ రాకముందు ఈ మార్కెట్ అనేది ఒక నిర్దిష్ట ప్రాంతానికి పరిమితమై ఉండేది. అంటే ఒక ఫిజికల్ ప్లేస్ ఉండేదన్నమాట. అంటే ఆ ప్లేస్లో ఈ విక్రయదారులు ఉండేవాళ్ళు, వాళ్ళ యొక్క షాప్స్ ఉండడం కానీ గోడౌన్స్ ఉండడం కానీ జరిగేది. ఆ ప్రదేశానికి ఈ కొనుగోలుదారులు వెళ్ళి క్రయ విక్రయాలు జరిపేవారన్నమాట. అయితే ఈ ఆధునిక కాలానికి వచ్చేసరికి సాంకేతిక పరిజ్ఞానంలో విప్లవాత్మకమైన మార్పులు రావడంతో మనం ఇప్పుడు ఈ మార్కెట్ అనేది ఇప్పుడు మనం ఒక నిర్దిష్ట ప్రదేశానికి వెళ్ళనవసరం లేకుండానే మనం ఇంటర్నెట్, మొబైల్ ఇటువంటి వాటి ద్వారా కూడా మనం ఈ కొనుగోలు అమ్మకాలు చేయవచ్చు. ఇప్పుడు మీరు మొబైల్ ఫోన్ తీసుకోండి. మొబైల్ ఫోన్ ద్వారా కూడా మీరు ఏదైనా వస్తువును కొనవచ్చు, అమ్మవచ్చు. అదేవిధంగా ద్రవ్యాన్ని కూడా చెల్లించవచ్చు. అదేవిధంగా ఇంటర్నెట్ సేవలు అంటే ఇంటర్నెట్ని ఉపయోగించుకొని మనం ఏవైనా ఈ కామర్స్ వెబ్సైట్లు, మనం ఈ కామర్స్ పోర్టల్స్ అంటాం. ఇప్పుడు మనకి ఎన్నో పోర్టల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ పోర్టల్స్ ద్వారా కూడా మనం ఈ వస్తువులను కొనవచ్చు, వస్తు సేవలు మనం కొనవచ్చు అనమాట. అంటే వాళ్ళకి మనం ఈ చెల్లింపులు కూడా మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయవచ్చు అనమాట. అంటే మార్కెట్ అనేది ఆధునిక కాలంలో ఒక నిర్దిష్ట ప్రదేశానికి మాత్రమే పరిమితం కాదు. మనం ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కూడా వస్తువుల యొక్క క్రయ విక్రయాల్ని జరపవచ్చు. అయితే మార్కెట్ ఈ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఫిజికల్ మార్కెట్, అంటే అక్కడికి ఈ కొనుగోలుదారులు వెళ్ళి తమకు నచ్చిన వస్తువులు కొంటుంటారనమాట. రెండవది వచ్చేసి దీన్ని మనం ఈ మార్కెట్ అంటాం, ఎలక్ట్రానిక్ మార్కెట్. అంటే ఈ సాధనాల వల్ల మొబైల్, ఇంటర్నెట్ సాధనాలు ఉపయోగించి మనం వస్తువుల యొక్క క్రయ విక్రయాలు జరపవచ్చు అనమాట. సో ఇది మార్కెట్ అంటే సింపుల్ డెఫినేషన్ అనమాట. ఇక మనం మార్కెట్లను వర్గీకరించి చూసినట్లయితే ఇవి 3 రకాలు. మార్కెట్లను 3 రకాలుగా వర్గీకరింపవచ్చు. అవి నెంబర్ 1 కాలానుసార మార్కెట్లు, టైం బేస్డ్ మార్కెట్స్. నెంబర్ 2 స్థలానుసార మార్కెట్లు, ఏరియా బేస్డ్ మార్కెట్స్. మూడవది పోటీ ఆధారిత మార్కెట్లు, దీన్ని మనం కాంపిటీషన్ బేస్డ్ మార్కెట్స్ అని అంటాం. అంటే మార్కెట్లను మనం 3 రకాలుగా విభజింపవచ్చు. 1 కాలానుసార మార్కెట్లు, 2 స్థలానుసార మార్కెట్లు, 3 పోటీ ఆధారిత మార్కెట్లు. ఇప్పుడు మనం ఈ ఒక్కొక్క మార్కెట్ని వివరంగా పరిశీలిద్దాం. ముందుగా కాలానుసార మార్కెట్లు తీసుకున్నట్లయితే కాల వ్యవధి ఆధారంగా మార్కెట్లు 3 రకాలు. మళ్ళీ ఈ కాలానుసార మార్కెట్లో మనం వీటిని డివైడ్ చేసినట్లయితే ఇవి 3 రకాలు. అవి ఏంటంటే, 1 అతి స్వల్పకాల మార్కెట్, వెరీ షార్ట్ పీరియడ్ మార్కెట్. రెండవది స్వల్పకాల మార్కెట్, షార్ట్ పీరియడ్ మార్కెట్. మూడవది దీర్ఘకాల మార్కెట్, లాంగ్ పీరియడ్ మార్కెట్. అంటే ఈ కాలానుసార మార్కెట్లు మనం 3 విధాలుగా వర్గీకరింపవచ్చు. ఆ 3 విధాలు ఇక్కడ పేర్కొనడం జరిగింది. ముందుగా అతి స్వల్పకాల మార్కెట్ గురించి మనం చర్చిద్దాం. దీన్ని మనం ఇంగ్లీష్లో వెరీ షార్ట్ పీరియడ్ మార్కెట్ అంటాం.
ఉత్పత్తిదారుడు అతి స్వల్పకాలంలో ఉత్పత్తిలో ఎలాంటి మార్పు చేయలేడు. అంటే ఈ అతి స్వల్పకాల మార్కెట్ యొక్క ప్రధాన లక్షణం ఏమిటంటే ఉత్పత్తిదారుడు స్వల్పకాలంలో ఉత్పత్తిలో ఎలాంటి మార్పును చేయలేడు. ఇది ఈ అతి స్వల్పకాల మార్కెట్ యొక్క ముఖ్య లక్షణం. అందువల్ల ఉత్పత్తి స్థిరంగా ఉంటుంది. అంటే ఈ అతి స్వల్పకాల మార్కెట్లో ఏమవుతుందంటే ఈ ఎవరైతే ఉత్పత్తిదారుడు వస్తువులు లేదా సేవలను ఉత్పత్తి చేస్తాడో ఆయన ఈ అతి స్వల్పకాలంలో ఉత్పత్తిలో ఎలాంటి మార్పులు చేయలేడు. అంటే ఉత్పత్తి స్థిరంగా ఉంటుంది. ఎందుకు? దానికి రీజన్స్ ఏంటంటే మనం ఉత్పత్తిని పెంచాలనుకుంటే ఈ ఉత్పత్తి కారకాలలో కూడా మార్పులు చేయవలసి ఉంటుంది. అంటే ఉత్పత్తి కారకాలను పెంచాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ టైం పీరియడ్ చాలా తక్కువగా ఉండడం వల్ల ఉత్పత్తిదారుడు ఉత్పత్తి కారకాలను పెంచడం జరగదన్నమాట. అది సాధ్యం కాదు. అయితే ఉత్పాదకాలను అతి స్వల్పకాలంలో మార్చకపోవడానికి కారణం ఏంటంటే ఒకటి టైం పీరియడ్ మరియు అతనికి ఉన్న ఇతర ఇబ్బందులు కూడా ఉంటాయి. అదేంటంటే శ్రామికులకు వేతనాలు చెల్లించడం కావచ్చు, లేదంటే ఎక్కువ మూలధన అవసరం ఉండవచ్చు. సో ఈ స్వల్పకాలంలో ఉత్పత్తిదారుడు వీటిని సమీకరించుకోవడం కష్టం అన్నమాట. అయితే వీటికి ఉదాహరణ చూసినట్లయితే ఈ అతి స్వల్పకాల మార్కెట్కి ఎటువంటి వస్తువులు ఇక్కడ ఉత్పత్తి చేయడం జరుగుతుందంటే నశ్వర వస్తువులు, ప్రధానంగా నశ్వర వస్తువులు అంటే పెరిషబుల్ గూడ్స్. ఈ అతి స్వల్పకాల మార్కెట్లో ఈ నశ్వర వస్తువులను ఎక్కువగా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. వీటిని మనం ఇంగ్లీష్లో పెరిషబుల్ గూడ్స్ అంటాం. ఎందుకు ఉదాహరణగా తీసుకున్నట్లయితే కూరగాయలు, పండ్లు, పాలు మరియు మీట్ ఇటువంటివి కూడా, అంటే మాంసం ఇటువంటివి కూడా ఉదాహరణగా తీసుకోవచ్చు. అయితే ఈ అతి స్వల్పకాల మార్కెట్లో ఉత్పత్తి అయ్యే వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువ కాలం మనం నిల్వ ఉంచలేము. కాబట్టి వీటిని అతి తక్కువ సమయంలోనే ఉత్పత్తిదారుడు మార్కెట్లో విక్రయించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ తక్కువ కాలంలో ఉత్పత్తిదారుడు ఉత్పత్తి కారకాలను మార్చి ఎక్కువ ఉత్పత్తి చేయడం కూడా సాధ్యం కాదు. ఇది అతి స్వల్పకాల మార్కెట్ యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలు. ఇవి బాగా గుర్తుంచుకోండి. అతి స్వల్పకాల మార్కెట్ యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే ఇక్కడ ఉత్పత్తి స్థిరంగా ఉంటుంది. రెండవది, ఉత్పత్తి కారకాలను పెంచి ఉత్పత్తిని ఎక్కువ చేయడం అనేది ఇక్కడ సాధ్యం కాదు. ముఖ్యంగా ఈ అతి స్వల్పకాల మార్కెట్లో ఉత్పత్తిదారుడు పెరిషబుల్ గూడ్స్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. పాలు, కూరగాయలు ఇటువంటి వాటిని ఉత్పత్తి చేయడం జరుగుతుందన్నమాట. ఇక రెండో విషయానికి వస్తే అంటే కాలానుసార మార్కెట్లలో రెండవది స్వల్పకాల మార్కెట్, షార్ట్ పీరియడ్. ఇంతకుముందు మనం అతి స్వల్పకాల మార్కెట్ గురించి చర్చించాం. ఇక రెండవది స్వల్పకాల మార్కెట్, షార్ట్ పీరియడ్ మార్కెట్. ఇప్పుడు దీని లక్షణాలను చూద్దాం మనం. స్వల్పకాలంలో సప్లైను కొంతవరకు మార్చవచ్చు. అంటే అతి స్వల్పకాలంలో మనం సప్లైని ఏ విధంగా మార్చలేము, అంటే ఉత్పత్తిని పెంచలేమంటే సప్లైని కూడా మార్చలేము. మరి స్వల్పకాల మార్కెట్లో మాత్రం సప్లైని కొంతవరకు మనం మార్చుకోవచ్చు, అంటే పెంచుకునే అవకాశం ఉంటుంది. కొన్ని అవకాశాలు ఉంటాయి. కొన్ని ఉత్పాదకాలను మార్చడం వల్ల ఇది సాధ్యపడుతుంది. అంటే కొన్ని ఉత్పత్తి కారకాలను మార్చడం వల్ల ఇది సాధ్యమవుతుంది. మరి ఎటువంటి ఉత్పత్తి కారకాలని మనం మార్చవచ్చు అని అంటే మనం ఉదాహరణ చూసినట్లయితే శ్రమ, ముడి పదార్థాలు, వీటిని మాత్రమే ఈ స్వల్పకాలంలో మార్చగలం. వీటిని మనం ఇంగ్లీష్లో వేరియబుల్ ఫ్యాక్టర్స్ అంటాం. మామూలుగా ఫ్యాక్టర్స్ని చూసినట్లయితే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, వేరియబుల్ ఫ్యాక్టర్స్, నాన్ వేరియబుల్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి. అయితే ఈ స్వల్పకాల మార్కెట్లో, ఈ షార్ట్ పీరియడ్ మార్కెట్లో వేరియబుల్ ఫ్యాక్టర్స్ వీటిని మాత్రమే మార్చగలిగి ఉత్పత్తిలో కొంత మార్పు మాత్రం చేయవచ్చు. సో ఇప్పుడు దీని యొక్క ముఖ్య లక్షణాలు చూసినట్లయితే, అంటే స్వల్పకాల మార్కెట్ యొక్క ముఖ్య లక్షణాలు చూసినట్లయితే స్వల్పకాలంలో సప్లైను కొంతవరకు మార్చవచ్చు. పాయింట్ నెంబర్ 1. అండ్ పాయింట్ నెంబర్ 2, మరి ఈ ఉత్పత్తిని మార్చడానికి మనం ఎటువంటి మార్పులు చేయాల్సి ఉంటుందంటే కేవలం కొన్ని ఉత్పత్తి కారకాలు మార్చడం ద్వారా మాత్రమే ఇక్కడ మనం సప్లైలో మార్పులు తీసుకొని రావచ్చు. మరి అవి ఏంటంటే ఇక్కడ శ్రమ, ముడి పదార్థాలు, వీటిలో కొద్దిపాటి చేంజెస్ చేయడం వల్ల మనం ఉత్పత్తి తద్వారా సప్లైలో కూడా మార్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇవి స్వల్పకాల మార్కెట్ యొక్క ముఖ్య లక్షణాలు. ఇక మూడవది చూద్దాం. కాలానుసార మార్కెట్లో మూడవది చివరిది దీర్ఘకాల మార్కెట్. దీన్నే మనం ఇంగ్లీష్లో
లాంగ్ పీరియడ్ మార్కెట్ అంటాం. ఇప్పుడు దీని యొక్క మనం డెఫినేషన్ చూద్దాం, డెఫినేషన్ అదేవిధంగా ఫీచర్స్ చూద్దాం. పెరిగే డిమాండ్కు అనుగుణంగా దీర్ఘకాలంలో సప్లైలో మార్పులు చేయవచ్చు. అంటే దీర్ఘకాల మార్కెట్ యొక్క అతి ముఖ్యమైన లక్షణం ఏదంటే పెరిగే డిమాండ్కు అనుగుణంగా దీర్ఘకాలంలో సప్లైలో మార్పులు చేయవచ్చు. డిమాండ్ ఆధారంగా ఉత్పత్తిదారుడు అన్ని ఉత్పాదకాల్లో మార్పులు చేయవచ్చు అన్నమాట. అంటే ఒకవేళ అతను ఉత్పత్తి చేస్తున్న వస్తువులకు మార్కెట్లో డిమాండ్ అధికంగా ఉంది అనుకుందాం, అప్పుడు ఏమవుతుందంటే ఈ దీర్ఘకాలంలో అతను ఉత్పత్తిని ఎంత కావలిస్తే అంత పెంచుకునే అవకాశం ఉంటుంది. అది ఎలా సాధ్యమంటే ఇతను అన్ని ఉత్పత్తి కారకాలను మార్చుకోవచ్చు, అంటే అన్నిటిని పెంచుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉత్పత్తి కారకాలు అంటే ఏమిటి? భూమి, శ్రమ, మూలధనం. మరి వ్యవస్థాపకుడు కూడా ఉంటాడు. కానీ అయితే ఈ వ్యవస్థాపకుడే ఈ మిగతా మూడు ఉత్పత్తి కారకాలను ఒక దగ్గర చేర్చి వాటికి చెల్లింపులు జరిపి వస్తువులను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అంటే దీర్ఘకాల మార్కెట్ యొక్క ముఖ్య లక్షణాలు చూసినట్లయితే ఇక్కడ ఉత్పత్తి కారకాలను అన్నిటినీ మనం మార్చుకోవచ్చు. అదేవిధంగా ఉత్పత్తిని కూడా అధిక స్థాయిలో మనం ఉత్పత్తి చేయవచ్చు. ఇది దీర్ఘకాల మార్కెట్ యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలు. ఇక తర్వాత మనం మార్కెట్లో ఇంకో రకాన్ని చూసినట్లయితే మొదటిది కాలానుసార మార్కెట్లు. ఆ కాలానుసార మార్కెట్లో మనం అతి స్వల్పకాల మార్కెట్ గురించి చర్చించాం, స్వల్పకాల మార్కెట్ గురించి చర్చించాం, దీర్ఘకాల మార్కెట్ గురించి కూడా చర్చించడం జరిగింది. ఇక రెండవది మార్కెట్లో రెండవ రకం ఏది? స్థలానుసార మార్కెట్లు, ఏరియా బేస్డ్ మార్కెట్స్. అయితే దీని లక్షణాలు చూసినట్లయితే స్థలం ఆధారంగా మార్కెట్ను 4 రకాలుగా విభజింపవచ్చు. ఇది ఒక వస్తువు అమ్మకానికి మార్కెట్ విస్తరణ ఎంత ఉందో తెలియజేస్తుంది. ఇప్పుడు ఈ 4 రకాలు మనం చూసినట్లయితే స్థానిక మార్కెట్, జాతీయ మార్కెట్ మరియు అంతర్జాతీయ మార్కెట్. ఇవి అతి ముఖ్యమైనటువంటి వర్గీకరణ అన్నమాట. స్థలానుసార మార్కెట్లో ఈ 3 విధాలుగా మనం ఈ మార్కెట్ను విభజింపవచ్చు. ఇంతకుముందు 4 అని చెప్పాను, కాదు, అది 3. ఒకటి స్థానిక మార్కెట్, రెండవది జాతీయ మార్కెట్, 3 అంతర్జాతీయ మార్కెట్. ముందుగా మనం స్థానిక మార్కెట్ని చూద్దాం. స్థానిక మార్కెట్ అంటే ఏమిటి? దాని యొక్క ముఖ్య లక్షణాలు. ఒక వస్తువు అమ్మకాలు అది ఉత్పత్తి జరిగిన ప్రాంతంలోనే జరిగితే దాన్ని స్థానిక మార్కెట్ అని అంటారు. ఒక వస్తువు అమ్మకాలు అది ఉత్పత్తి జరిగిన ప్రాంతంలోనే జరిగితే దాన్ని స్థానిక మార్కెట్ అని అంటారు. ఉదాహరణకు పూలు, పండ్లు, కూరగాయలు వంటి నశ్వర వస్తువులు అంటే పెరిషబుల్ గూడ్స్. ఇప్పుడు మనం దీని యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం చూసినట్లయితే అంటే ఈ స్థానిక మార్కెట్, ఈ లోకల్ మార్కెట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఆ స్థానికంగా ఉత్పత్తి చేసినటువంటి వస్తువులను మాత్రమే అమ్మడం జరుగుతుంది. కొనుగోలుదారులు కూడా వాటిని అక్కడే కొనుగోలు చేయడం జరుగుతుంది. అంటే దీని యొక్క పరిధి చాలా తక్కువ. స్థానిక మార్కెట్ యొక్క పరిధి చాలా తక్కువ. మనం ఉదాహరణ చూసినట్లయితే వెజిటేబుల్ మార్కెట్ అనుకుందాం, ఫ్లవర్ మార్కెట్ అనుకుందాం. అదేవిధంగా ఈ మిల్క్ వెండర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఒక ప్రదేశంలో ఈ వస్తువుల్ని అంటే ఈ పాలను ఉత్పత్తి చేసి అమ్మడం జరుగుతుంది. సో ఈ పెరిషబుల్ గుడ్స్ ఏవైతే ఉంటాయో అంటే అతి తక్కువ కాలంలో ఇవి నశిస్తాయన్నమాట. వీటిని ఎక్కువ కాలం మనం స్టోర్ చేయలేం. ఇవి ఆయా ప్రాంతాల్లోనే ఉత్పత్తి చేయబడి అక్కడే అమ్మబడతాయన్నమాట. అందుకే వీటిని మనం స్థానిక మార్కెట్ అని అంటాము. అందుకే ఒక వస్తువు అమ్మకాలు అది ఉత్పత్తి జరిగిన ప్రాంతంలోనే జరిగితే దాన్ని స్థానిక మార్కెట్ అని అంటాము. ఇప్పుడు మనం సంతలు చూడండి, ఇప్పుడు వివిధ గ్రామాల్లో ప్రతి వారం ఈ సంతలు అనేవి జరుగుతుంటాయి. అదేవిధంగా పట్టణాల్లో కూడా, నగరాల్లో కూడా ఈ సంతలు అనేవి జరుగుతుంటాయి. వీటిని మనం స్థానిక మార్కెట్కి ఒక చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం వాళ్ళు ఉత్పత్తిదారులు అమ్ముతున్నటువంటి వస్తువులు చూసినట్లయితే ఎక్కువగా కూరగాయలు, పండ్లు ఇటువంటి వస్తువులు అక్కడ వాళ్ళు విక్రయించడం జరుగుతుంది. అదేవిధంగా వినియోగదారులు కొనడం కూడా జరుగుతుంది. ఇక రెండవది చూసినట్లయితే జాతీయ మార్కెట్, దీన్నే మనం నేషనల్ మార్కెట్ అంటాం. దీని ముఖ్య లక్షణాలు మనం చూసినట్లయితే ఒక వస్తువుకు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో డిమాండ్ సప్లై ఉన్నట్లయితే అది జాతీయ మార్కెట్గా వ్యవహరిస్తారు. ఇది చాలా సింపుల్ డెఫినేషన్, వెరీ ఈజీ టు అండర్స్టాండ్.
ఒక వస్తువుకు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో డిమాండ్ సప్లై ఉన్నట్లయితే దాన్ని మనం జాతీయ మార్కెట్గా వ్యవహరిస్తామన్నమాట. ఉదాహరణ చూసినట్లయితే ఆహార ధాన్యాలు, ఈ ఆహార ధాన్యాల్లో బియ్యం కావచ్చు, గోధుమలు కావచ్చు, చక్కెర కావచ్చు, వీటికి దేశవ్యాప్తంగా ఈ డిమాండ్ సప్లై అనేది ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ నిత్యావసర వస్తువులు. సో ప్రజలందరికీ ఇవి రోజువారీ అవసరం అన్నమాట. వీటికి మనం భారతదేశాన్ని తీసుకున్నట్లయితే కాశ్మీర్ టు కన్యాకుమారి మరియు అరుణాచల్ ప్రదేశ్ టు రాజస్థాన్ వరకు ఈ వస్తువులకంతా ఒకే విధమైన డిమాండ్ సప్లై అనేది ఉండడం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ వస్తువులకు మనం జాతీయ మార్కెట్ ఉందని చెప్పవచ్చు. అంటే ఆయా రాష్ట్రాల్లోని నగరాలు, పట్టణాలు మరియు గ్రామాల్లో కూడా ఈ వస్తువుల యొక్క క్రయ విక్రయాలు జరుగుతుంటాయి. అందుకే దీన్ని మనం ఆ వస్తువులకు ఉన్నటువంటి జాతీయ మార్కెట్ అని చెప్పవచ్చు. ఇక అంతర్జాతీయ మార్కెట్ చూసినట్లయితే మనం ఒక వస్తువుకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఉన్నట్లయితే దానిని అంతర్జాతీయ మార్కెట్ అని అంటాం. ఇప్పుడు ఉదాహరణకు పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది, బంగారం, వెండి. సో ఇటువంటి వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా ఈ డిమాండ్ ఉంటుందన్నమాట. అందుకే వీటికి మనం అంతర్జాతీయ మార్కెట్ ఉందని చెప్పవచ్చు. మనం ఇక్కడ అంతర్జాతీయ మార్కెట్ యొక్క ముఖ్యమైన లక్షణం చూసినట్లయితే ఒక వస్తువుకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఉన్నట్లయితే దానిని అంతర్జాతీయ మార్కెట్ అని అంటాము. ఇప్పుడు పెట్రోల్ చూడండి, ఇప్పుడు వాహనాలు నడపాలంటే ఈ పెట్రోల్ కానీ డీజిల్ కానీ మనకు అవసరం. అది ఇంకా ఈ మధ్య కొత్త ఇంధనాలు కూడా రావడం జరిగింది. సిఎన్జి అని, ఎల్పిజి, వీటితో కూడా మనం వాహనాలను నడుపుతున్నాం. అయితే వీటికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. అయితే వీటిని ఉత్పత్తి చేసే దేశాలు చాలా తక్కువ. ఇప్పుడు మనం ఈ ముడి చమురు అంటాం. ఈ ముడి చమురులోంచే మనం డీజిల్, పెట్రోల్, కిరోసిన్, వైట్ పెట్రోల్ లాంటివి తీయడం జరుగుతుంది. మరి వీటి ఉత్పత్తి ఎక్కడ జరుగుతుంది? ప్రధానంగా అరబ్ కంట్రీస్లో జరుగుతుంది. అరబ్ కంట్రీస్ తర్వాత కొన్ని దక్షిణ అమెరికా దేశాలైనటువంటి మెక్సికో మరియు మన యూరేసియా ప్రాంతంలో, అంటే యూరోప్, ఆసియా కలిసినటువంటి ప్రాంతం, రష్యా లాంటి ప్రాంతంలో కానీ ఈ ముడి చమురు లభ్యత ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఉత్పత్తి కూడా జరుగుతుంది. ఈ మధ్య కాలంలో మన దేశంలో కూడా ఈ అరేబియా సముద్రంలో ఈ చమురు అన్వేషణ సాగిస్తున్నాము, మనం ఉత్పత్తి కూడా చేస్తున్నాం. అయితే వీటికి ఈ ముడి చమురుకు డిమాండ్ ఎక్కువగా ఉంది, మరి సప్లై తక్కువగా ఉంది. సప్లై తక్కువగా ఉండడం కారణం ఏమిటంటే ఉత్పత్తి తక్కువగా ఉండడం. ఉత్పత్తి తక్కువగా ఎందుకు ఉందంటే ఈ ముడి చమురు లభ్యత, అంటే ఈ భూగర్భంలో ముడి చమురు లభ్యత అనేది చాలా తక్కువగా ఉంది. అది కూడా చాలా కొన్ని దేశాలకు పరిమితం. ఇప్పుడు నేను మీకు చెప్పాను గల్ఫ్ కంట్రీస్ అని చెప్పాను. ఇప్పుడు సౌదీ అరేబియా కావచ్చు, ఇరాన్ కావచ్చు, ఇరాక్ కావచ్చు, సిరియా కావచ్చు, ఇటువంటి బహ్రెయిన్, కువైట్, ఈ దేశాలు మాత్రమే ఈ ముడి చమురు నిక్షేపాలు అతి ఎక్కువగా ఉన్నాయి. సో అక్కడ ఉత్పత్తి కూడా రోజు జరుగుతున్నప్పటికీ మన డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని మీట్ కాలేకపోతుంది. అందుకే డిమాండ్ ఎక్కువగా ఉంది, సప్లై తక్కువగా ఉంది. అందుకే వీటి ధరల్లో కూడా మనం చూస్తుంటాము, హెచ్చుతగ్గులు చూస్తూ ఉంటాం. ఇక రెండవది బంగారం తీసుకుందాం. అంటే అంతర్జాతీయ మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ ఉన్న వస్తువులు, సప్లై తక్కువగా ఉన్న వస్తువులు చూసినట్లయితే ఈ బంగారము, వెండి లాంటివి కూడా ఉన్నాయి. ఇప్పుడు బంగారం తీసుకున్నట్లయితే బంగారం కూడా ఉత్పత్తి చేసే దేశాలు చాలా తక్కువ. మన దేశంలో కూడా బంగారు ఉత్పత్తి జరుగుతుంది, కానీ అది తక్కువ. ఇప్పుడు ప్రధానంగా చైనా ఉంది. చైనాలో అత్యధికంగా బంగారు ఉత్పత్తి జరుగుతుంది. అయినప్పటికీ ఈ డిమాండ్ తీర్చలేకపోతుంది. అంటే మనకు ఉత్పత్తి ఎప్పుడైతే తక్కువ ఉంటుందో సప్లై కూడా తక్కువగా ఉంటుంది, డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ బంగారానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో ఎక్కువగా డిమాండ్ ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఇది కేవలం వ్యక్తిగతంగా ప్రజలు వాడే ఆభరణాల కింద మాత్రమే చూడకూడదు బంగారాన్ని. ప్రభుత్వాల దగ్గర కూడా బంగారం నిల్వలు ఎంత ఎక్కువగా ఉంటే మన ఆర్థిక అభివృద్ధి కూడా అంత ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మన రిజర్వ్ బ్యాంక్ దగ్గర కూడా ఈ బంగారం నిల్వలు ఉంటాయి. ఆ బంగారం నిల్వలకు సరిపడినంత మనం కరెన్సీ ముద్రిస్తుంటాం. అదేవిధంగా దాదాపు అన్ని దేశాల యొక్క సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో ఆ సెంట్రల్ బ్యాంక్స్లో ఈ బంగారం నిల్వలు ఉంటాయి, గోల్డ్ డిపాజిట్స్ అంటాం. ఆ గోల్డ్ డిపాజిట్స్కి ఈక్వల్గా కరెన్సీలను ముద్రించడం జరుగుతుంది. దీన్ని బట్టి చూడండి మీరు బంగారంకి ఎంత డిమాండ్ ఉందో ప్రపంచవ్యాప్తంగా. అంటే ప్రభుత్వ పరంగా డిమాండ్ ఉంటుంది, అంటే బ్యాంకులకు కూడా ఈ బంగారం ఎంతో అవసరం, అదేవిధంగా ప్రజలకు కూడా ఈ బంగారం అనేది ఎంతో అవసరం. సో దీనికి అంతర్జాతీయంగా
విపరీతమైన డిమాండ్ ఉండడం వల్ల వీటి యొక్క ధరలు కూడా రోజు రోజుకి పెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా వెండిని కూడా మనం ఒక చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు అంతర్జాతీయ మార్కెట్కు. సో ఇది అంతర్జాతీయ మార్కెట్ యొక్క ముఖ్య లక్షణాలు. ఇక తర్వాత చివరిది చూసినట్లయితే మనం అంటే మార్కెట్లలోని రకాలలో మూడవది పోటీ ఆధారిత మార్కెట్లు. దీన్ని మనం ఇంగ్లీష్లో కాంపిటీషన్ బేస్డ్ మార్కెట్స్ అంటాం. అంటే పోటీను ఆధారంగా తీసుకొని మనం మార్కెట్లను రెండు రకాలుగా విభజింపవచ్చు. ఒకటి సంపూర్ణ పోటీ, రెండవది అసంపూర్ణ పోటీ. ఈ సంపూర్ణ పోటీని మనం ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటాం, అసంపూర్ణ పోటీని ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ అని అంటాం. ముందుగా మనం సంపూర్ణ పోటీని చూసినట్లయితే ఇందులో ప్రధానంగా 3 అంశాలు చర్చించాల్సి ఉంటుంది. ఒకటి నిర్వచనం అంటే డెఫినిషన్, రెండవది లక్షణాలు ఫీచర్స్, మూడవది ధర నిర్ణయం. దీన్ని మనం ప్రైస్ డిటర్మినేషన్ అంటాం. అంటే సంపూర్ణ పోటీ మార్కెట్లో వస్తువుల యొక్క ధర ఏ విధంగా ఏ అంశాల ఆధారంగా నిర్ణయించబడుతుంది, అందుకే దీన్ని మనం ప్రైస్ డిటర్మినేషన్ అని అనవచ్చు. అయితే ముందుగా ఈ సంపూర్ణ పోటీ మార్కెట్ యొక్క నిర్వచనాన్ని చూద్దాం మనం. అత్యధిక సంఖ్యలో అమ్మకందారులు కొనుగోలుదారులు ఉండేదే సంపూర్ణ పోటీ మార్కెట్. వెరీ సింపుల్ డెఫినేషన్. సంపూర్ణ పోటీ మార్కెట్ అంటే ఏమిటి? అధిక సంఖ్యలో అమ్మకందారులు కొనుగోలుదారులు ఉండే మార్కెట్నే సంపూర్ణ పోటీ మార్కెట్ అని మనం అనడం జరుగుతుంది. సజాతీయ వస్తువులను తయారు చేసే సంస్థలు అధిక సంఖ్యలో ఉండి మార్కెట్లోకి సంస్థలు ప్రవేశించడానికి నిష్క్రమించడానికి స్వేచ్ఛ. అంటే ఈ సంపూర్ణ పోటీ మార్కెట్లో ఎటువంటి వస్తువులు ఉత్పత్తి అవుతుంటాయంటే సజాతీయ వస్తువులను ఉత్పత్తి చేస్తుంటారు. అంటే సిమిలర్ గూడ్స్, అంటే ఒకే రకమైన వస్తువులను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అయితే ఈ సజాతీయ వస్తువులను ఉత్పత్తి చేసే సంస్థలు ప్రవేశించడానికి నిష్క్రమించడానికి ఇక్కడ పూర్తి స్వేచ్ఛ ఉంటుందన్నమాట. ఇక రెండవది కొనుగోలుదారునికి సంపూర్ణ పరిజ్ఞానం ఉంటుంది. అంటే కొనుగోలుదారునికి ఈ సంపూర్ణ పోటీ మార్కెట్ గురించి పూర్తి అవగాహన ఉంటుంది. అంటే సప్లై కావచ్చు, డిమాండ్ కావచ్చు, మరియు ధర కావచ్చు, వీటి గురించి ఆయనకి సంపూర్ణ పరిజ్ఞానం ఉంటుంది. ఉత్పత్తి కారకాలకు పూర్తి గమనశీలత ఉంటుంది. అంటే ఈ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏవైతే ఉంటాయో వీటికి పూర్తి గమనశీలత. అంటే వీటిని మనం ఒక ఉత్పత్తి నుంచి ఇంకొక ఉత్పత్తికి ఈజీగా మార్చగలం అన్నమాట. దీన్నే మనం గమనశీలత అంటాం. ఇక నాలుగోది వచ్చేసరికి రవాణా వ్యయాలు లేకుండడం. అంటే ఈ సంపూర్ణ పోటీ మార్కెట్లో వస్తువులను తరలించడానికి అవసరమైనటువంటి ఈ రవాణా ఏదైతే ఉంటుందో అందుకు సంబంధించిన రవాణా వ్యయాలు ఉండవు. సో ఈ పై లక్షణాలున్న మార్కెట్ని మనం సంపూర్ణ పోటీ మార్కెట్గా వ్యవహరించవచ్చు. ఇక మనం వీటి యొక్క అంటే సంపూర్ణ పోటీ మార్కెట్ యొక్క లక్షణాలను డీటెయిల్గా చూసినట్లయితే ముందుగా అత్యధిక సంఖ్యలో అమ్మకందారులు కొనుగోలుదారులు ఉంటారు. మనం నిర్వచనంలోనే దీని గురించి చర్చించాం. సంపూర్ణ పోటీ మార్కెట్ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే అత్యధిక సంఖ్యలో అమ్మకందారులు కొనుగోలుదారులు ఉంటారు. ఎందుకంటే ఈ ఉత్పత్తిదారులు ఎవరైతే ఉంటారో వీళ్ళు వందలు, వేలు లేదా లక్షల సంఖ్యలో ఉంటారు. అదేవిధంగా కొనుగోలుదారులు కూడా వేలు, లక్షలు, కోట్లలో కూడా ఉండవచ్చు అన్నమాట. అంటే ఇక్కడ అపరిమితం. ఇక రెండవ లక్షణం చూసినట్లయితే ఈ మార్కెట్లో సజాతీయ వస్తువులను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అంటే ఉత్పత్తిదారులందరూ సజాతీయ వస్తువులను ఉత్పత్తి చేస్తారు. సజాతీయ అంటే ఇక్కడ ఏమీ లేదు, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. సిమిలర్ గూడ్స్. ఇప్పుడు ఉదాహరణకు ధాన్యం అనుకోండి, లేదా గోధుమ అనుకోండి, చక్కెర, అంటే చెరకు ఉత్పత్తి, ఇవన్నీ సజాతీయం. ఇప్పుడు సపోజ్ మనం ఇప్పుడు ధాన్యం ఉత్పత్తిని తీసుకుందాం. ధాన్యం ఉత్పత్తిలో అంటే ఈ సంపూర్ణ పోటీ మార్కెట్ లక్షణాల్లో సజాతీయ వస్తువులు ఉత్పత్తి అవుతాయి. ఆ సజాతీయ వస్తువులకు మనం ధాన్యాన్ని ఒక ఉదాహరణగా తీసుకున్నట్లయితే ఇప్పుడు ఈ ధాన్యం అంటే ఇప్పుడు సపోజ్ మన దక్షిణ భారతదేశ విషయానికి వచ్చినట్లయితే దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఈ వరిని పండించడం జరుగుతుంది. వరి నుంచి వచ్చిందని మనం ధాన్యం అంటాం. ఆ ధాన్యాన్ని పొట్టు తీసినట్లయితే మనకు బియ్యం వస్తుంది. సో మనం వరి పంట గురించి చూసినట్లయితే
దాదాపు దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో ఈ వరిని సాగు చేస్తారు. కర్ణాటక కావచ్చు, తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ ఈ రాష్ట్రాలు దాదాపు అన్నింటిలో, ఈవెన్ ఒరిస్సాలో కూడా పండిస్తారు, మహారాష్ట్రలో కూడా పండించడం జరుగుతుంది. సో అన్నింటిలో ఈ రైస్ను అంటే ఈ వరిని పండించడం జరుగుతుంది. మరి సపోజ్ ఈ వరికి ఒక ఉదాహరణ తీసుకుందాం మనం. సోనా మసూరి రైస్ అనుకుందాం. ఈ సోనా మసూరి రైసు మనం మహారాష్ట్రలో పండించినా, తమిళనాడులో పండించినా, ఆంధ్రప్రదేశ్లో పండించినా, తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఎక్కడ పండించినా అది ఒకే విధంగా ఉంటుంది. అంటే దాని పరిమాణం కావచ్చు, అంటే మనం సైజ్ అంటాం, అదేవిధంగా దాని యొక్క రంగు కావచ్చు, ఇవన్నీ ఒకే విధంగా ఉంటాయి. కేవలం చిన్న చిన్న ఏవైనా చేంజెస్ తప్ప 99% ఏ ప్రాంతంలో పండించినప్పటికీ ఈ వరి ధాన్యం అంతా ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ సంపూర్ణ పోటీ మార్కెట్లో సజాతీయ వస్తువులను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అంటే ఉత్పత్తిదారులందరూ సజాతీయ వస్తువులను ఉత్పత్తి చేస్తారు. ఇప్పుడు వరి చెప్పినట్లు, ఇంకా రెండోది గోధుమ కావచ్చు, అదేవిధంగా చెరుకు కావచ్చు. ఇప్పుడు చెరుకు కూడా తీసుకోండి. మన ఇప్పుడు తెలంగాణలోని ఉత్తర తెలంగాణలో చెరుకు సాగు అధికంగా ఉంటుంది. అదేవిధంగా తమిళనాడులో ఎక్కువగా చెరుకు పండిస్తారు, కర్ణాటకలో కూడా చెరుకు ఎక్కువగా పండిస్తారు, మహారాష్ట్రలో కూడా చెరుకు ఎక్కువగా పండిస్తారు. అయితే చెరుకు ఎక్కడ పండించినప్పటికీ ఇప్పుడు చెప్పిన ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో, పరిమాణం కావచ్చు, దాని రంగు కావచ్చు, ఇతర స్వభావం ఏదైనా కావచ్చు, అదంతా ఒకే విధంగా ఉంటుంది. అందుకే వీటిని మనం సజాతీయ వస్తువులు అని అంటాం. అంటే ఒకే విధమైనటువంటి లక్షణాలు కలిగిన వస్తువులను మనం సజాతీయ వస్తువులని అంటామన్నమాట. సో సంపూర్ణ పోటీ మార్కెట్లో ఉత్పత్తిదారులందరూ సజాతీయ వస్తువులను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకో లక్షణం చూసినట్లయితే సంస్థలు ప్రవేశించడానికి, నిష్క్రమించడానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఇక్కడ సంస్థలు అంటే సపోజ్ మనం వరి ధాన్యం తీసుకుందాం. వరి ధాన్య ఉత్పత్తిదారుడు అనుకుందాం. అతనే ఒక సంస్థ అవుతాడు. ఎవరైతే ఈ సజాతీయ వస్తువులు ఉత్పత్తి చేస్తారో ఆ ఉత్పత్తిదారునే మనం ఒక సంస్థగా పేర్కొనవచ్చు. లేదంటే కొన్ని సంస్థలు కూడా పేరు పెట్టుకొని వాటిని ఉత్పత్తి చేయవచ్చు. ఆధునిక కాలంలో ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని సంస్థలు రైతులకు పెట్టుబడిని అందజేసి ఈ వరి, గోధుమ లాంటి పంటలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఉదాహరణకి పతంజలి సంస్థ ఉంది, ఇప్పుడు రిలయన్స్ ఉంది. ఇటువంటి సంస్థలు కూడా ఏం చేస్తున్నాయంటే ఈ రైతులకు మూలధనాన్ని ఇచ్చి వారి ద్వారా ఇప్పుడు ఆ పంట ఉత్పత్తులను పండింపజేసి మళ్ళీ వాళ్ళు తిరిగి కొనుగోలు చేస్తారనమాట. కాబట్టి ఈ ఆహార ధాన్యాల ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని రైతులు నేరుగా ఉత్పత్తి చేయవచ్చు, లేదా సంస్థలు కూడా వాటిని ఉత్పత్తి చేయవచ్చు. అయితే ఈ సంస్థలు ప్రవేశించడానికి, అంటే సంస్థలు ఉత్పత్తిదారులు ప్రవేశించడానికి, నిష్క్రమించడానికి ఎటువంటి అడ్డంకులు అనేటివి ఉండవు. వాటికి పూర్తి స్వేచ్ఛ అనేది ఉంటుంది. నో రిస్ట్రిక్షన్స్. ఇక ఇతర మనం లక్షణాలు చూసినట్లయితే ఉత్పత్తి కారకాలకు, వస్తువులకు పూర్తి గమనశీలత ఉంటుంది. అంటే ఈ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఉత్పత్తి కారకాలంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ఎంటర్ప్రీనర్. ఈ ఎంటర్ప్రీనర్ని మనం ఆర్గనైజర్ అంటాం, ఆర్గనైజేషన్ కూడా అనవచ్చు. అయితే ఈ ఉత్పత్తి కారకాలు ఏవైతే ఉన్నాయో ఈ 4 భూమి, శ్రమ మరియు మూలధనం మరియు వ్యవస్థాపకుడు, వీళ్ళు ఎప్పుడు ఎక్కడికి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళవచ్చు. అదేవిధంగా వాళ్ళు ఇష్టమైన ఉత్పత్తిని చేపట్టవచ్చు. అదేవిధంగా వస్తువులకు కూడా పూర్తి గమనశీలత ఉంటుంది. అంటే ఈ వస్తువులు కూడా ఒక మార్కెట్ నుంచి ఇంకో మార్కెట్ తరలించవచ్చు, ఒక ప్రాంతం నుంచి ఇంకొక మార్కెట్కి తరలించవచ్చు. ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అనేవి వర్తించవు. ఇక ఇంకో ముఖ్యమైన లక్షణం చూసినట్లయితే రవాణా వ్యయాలు ఉండవు. ట్రాన్స్పోర్టేషన్, absence ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. సో ఈ ఉత్పత్తి చేసిన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలించడానికి ఈ రవాణా వ్యయాలు ఏవైతే ఉంటాయో అవి చాలా తక్కువగా ఉంటాయి, లేదా అసలు ఉండవు. ఇవి ఈ మన సంపూర్ణ పోటీ మార్కెట్ యొక్క ముఖ్యమైన లక్షణాలు. ఇక చివరిగా ఇంకొక అంశం ఉంది. అదేంటంటే ఈ ఉత్పత్తిదారులకు మరియు ఈ వినియోగదారులకు సంపూర్ణ పోటీ మార్కెట్పై పూర్తి పరిజ్ఞానం ఉంటుంది. మరి ఏం పరిజ్ఞానం ఉంటుంది వాళ్ళకు అంటే సంపూర్ణ పోటీ మార్కెట్లో ఉత్పత్తి అయ్యే వస్తువుల గురించి పరిజ్ఞానం ఉంటుంది. ఏ ఏ వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి, ఎంత పరిమాణంలో ఉత్పత్తి అవుతున్నాయి. ఇక రెండవది వాటి సప్లై ఎలా ఉంది, వాటి డిమాండ్ ఎలా ఉంది,
వీటిపై కూడా వీరికి పూర్తిగా అవగాహన ఉంటుంది. ఇక చివరిగా ధరపై కూడా వారికి పూర్తి అవగాహన ఉంటుంది. అంటే ఈ సంపూర్ణ పోటీ మార్కెట్లో ఉన్నటువంటి ఉత్పత్తిదారులు మరియు వినియోగదారులకు ఆ మార్కెట్లో ఉత్పత్తి అవుతున్న వస్తువులు, వాటి యొక్క డిమాండ్, సప్లై, ధరల గురించి పూర్తిగా అవగాహన అనేది ఉంటుందన్నమాట. సో ఇవన్నీ సంపూర్ణ పోటీ మార్కెట్ యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలు. ఇక మనం చూసిన ఇక్కడ కొన్ని పాయింట్స్ మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఈ సంపూర్ణ పోటీ మార్కెట్ సంబంధించి అవన్నీ మీరు ఈ స్లైడ్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. వాటిని మీరు ఇక్కడ చదవచ్చు. అత్యధిక సంఖ్యలో అమ్మకందారులు, కొనుగోలుదారులు ఇక్కడ అంటే ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఒక్కొక్క పాయింట్ని. ఏ ఒక్క అమ్మకందారుని లేదా కొనుగోలుదారుని చర్యలు వస్తువు పరిమాణాన్ని, మార్కెట్ ధరను ప్రభావితం చేయలేవు. ఇది ఇంకా డీటెయిల్గా చెప్పడం జరిగింది. మనం ఇంతకుముందు ఏమో చర్చించుకున్నాం, సంపూర్ణ పోటీ మార్కెట్ అంటే అత్యధికంగా అమ్మకందారులు, కొనుగోలుదారులు ఉంటారు. అదేవిధంగా ఏ ఒక్క అమ్మకందారు కానీ లేదా కొనుగోలుదారుని యొక్క చర్యలు మార్కెట్ పరిమాణాన్ని, మార్కెట్ ధరను ప్రభావితం చేయలేవు. అంటే ఈ సంపూర్ణ పోటీ మార్కెట్లో కొనుగోలుదారులు, అమ్మకందారులు అంటే ఉత్పత్తిదారులు మరియు కొనుగోలుదారులు మార్కెట్ ధరను ఎట్టి పరిస్థితుల్లో ప్రభావితం చేయలేరు. అంటే వాళ్ళు ఈ ధరల్లో ఎటువంటి మార్పుల్ని తీసుకొని రాలేరు. ఇక ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు చూసినట్లయితే ఒక వస్తువు ధర దానికి ఉండే సప్లై, డిమాండ్లు కలిసి నిర్ణయిస్తాయి. అంటే ఇప్పుడు ఇది అత్యంత ముఖ్యమైనది. మరి సంపూర్ణ పోటీ మార్కెట్లో ఉత్పత్తిదారులు, కొనుగోలుదారులు ధరను ప్రభావితం చెయ్యరు అనుకుంటే మరి ధరను ఎలా నిర్ణయిస్తారనేది ఒక క్వశ్చన్ వస్తుంది మనకు. ఎస్, మరి ధరను ఎలా నిర్ణయిస్తారంటే దానికి ఇక్కడ మనకు ఒక ఫెసిలిటీ ఉంది. ఆ ఫెసిలిటీ ఏంటంటే ఈ సప్లై, డిమాండ్లు కలిసి వస్తువు యొక్క ధరను నిర్ణయిస్తాయి. అంటే మార్కెట్లో ఆ వస్తువులకు ఉండే సప్లై మరియు డిమాండ్ని బట్టి ధర అనేది నిర్ణయించడం జరుగుతుంది. అయితే ఇక్కడ అమ్మకందారులు, కొనుగోలుదారులు ధరను అంగీకరించాలే తప్ప ధరను నిర్ణయించలేరు. దే ఆర్ ప్రైస్ టేకర్స్ ఓన్లీ, దే ఆర్ నాట్ ద డెసిషన్ మేకర్స్. అంటే సంపూర్ణ పోటీ మార్కెట్లో ఉన్న అత్యంత ముఖ్యమైన లక్షణం ఏదైనా ఉందంటే అది ధరకు సంబంధించి. ఇక్కడ మామూలుగా మనం ఇతర వస్తుత్పత్తులు చూసినట్లయితే ఉత్పత్తిదారుడే తన వస్తువు యొక్క ధరను నిర్ణయిస్తాడు. అంటే ఉత్పత్తి వ్యయాలు ఎంత అయ్యాయి, పన్నులు ఎంత ఉన్నాయి, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఎంత ఉన్నాయి, డిస్ట్రిబ్యూటర్, రీటైలర్, స్టాకిస్ట్ వీళ్ళ యొక్క మార్జిన్స్ అన్నీ చూసి ఒక అంతిమ ధరను నిర్ణయించడం జరుగుతుంది. మనం మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ అంటాం. మరి సంపూర్ణ పోటీ మార్కెట్లో ఏమవుతుందంటే ఉత్పత్తిదారుడు కానీ అమ్మకందారుడు కానీ తాను ఉత్పత్తి చేసిన వస్తువులకు లేదా తాను వినియోగిస్తున్న వస్తువులకు ధరలను నిర్ణయించలేరు. మరి ధరను ఎవరు నిర్ణయిస్తారంటే సప్లై, డిమాండ్లు మాత్రమే ఆ వస్తువు యొక్క ధరను నిర్ణయించడం జరుగుతుంది. మరియు ఈ అమ్మకందారులు, కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో ఈ మార్కెట్లో నిర్ణయించబడినటువంటి ధర ఏదైతే ఉందో అంటే సప్లై, డిమాండ్ల ద్వారా నిర్ణయించబడిన ధరను వీళ్ళు యాక్సెప్ట్ చేయాల్సిందే. అంటే వాళ్ళు ప్రైస్ టేకర్స్ మాత్రమే కానీ డెసిషన్ మేకర్స్ కాదు. ఇది బాగా గుర్తుంచుకోండి. సంపూర్ణ పోటీ మార్కెట్ యొక్క అతి ముఖ్యమైన లక్షణాల్లో ఒకటి ఏంటంటే ఇక్కడ వస్తువు యొక్క ధరలను ఉత్పత్తిదారుడు కానీ అమ్మకందారుడు కానీ ప్రభావితం చేయలేరు, నిర్ణయం చేయలేరు. మరి ధరను ఎవరు నిర్ణయిస్తారంటే ఆ వస్తువుకు ఉండే సప్లై, డిమాండ్లే ధరను నిర్ణయిస్తాయి. మరి అవి ఎలా నిర్ణయిస్తాయి అనే దానికి ఇక్కడ ఉదాహరణ తీసుకోవడం జరిగింది. అది మీకు తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ సజాతీయ వస్తువులు ఉన్నాయి, దీన్ని కూడా ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మార్కెట్లో ఏ సంస్థ ఉత్పత్తి చేసే వస్తువు అయినా సరే ఇతర సంస్థల వస్తూత్పత్తిని పోలి ఉంటుంది. ఇంతకుముందే మీకు వివరించడం జరిగింది. వీళ్ళు ఉత్పత్తి చేసే వస్తువుల యొక్క పరిమాణము, రంగు ఇవన్నీ ఒకే విధంగా ఉంటాయని చెప్పాను. అందువల్ల ఈ వస్తువులకు మార్కెట్ అంతటా ఒకటే ధర ఉంటుంది. అంటే సపోజ్ ఇప్పుడు మనం కర్ణాటకలో మార్కెట్ తీసుకుందాం, అక్కడ ఒకే ధర ఉంటుంది. మరియు తమిళనాడు తీసుకుందాం, అక్కడ ఒకే ధర ఉంటుంది. ఇప్పుడు సపోజ్ చెరకు తీసుకుందాం, కర్ణాటకలో పండించినటువంటి చెరుకుకి మరియు తమిళనాడులో పండించినటువంటి చెరుకుకి ధర అనేది దాదాపు ఒకేలా ఉంటుంది. అదేవిధంగా మహారాష్ట్రలో పండించినటువంటి చెరుకు కూడా ధర ఒకే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ సజాతీయ వస్తువులు, రంగులో కావచ్చు,
పరిమాణంలో కావచ్చు, ఇతర అంశాల్లో కావచ్చు ఒకేలా ఉంటాయి. కాబట్టి వీటి ధరల్లో ఎటువంటి మార్పు అనేది ఉండదు. సో వీటి యొక్క ధర మార్కెట్ అంతటా ఒకేలా ఉంటుంది. అంటే అది స్థానిక ప్రాంతం కావచ్చు, జాతీయ మార్కెట్ కావచ్చు, ఎక్కడైనా ఇది ఒకే విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ సంస్థలు ప్రవేశించడానికి, నిష్క్రమించడానికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఎందుకంటే ఉత్పత్తిదారుడు ఏ సమయంలోనైనా ఉత్పత్తిని చేపట్టవచ్చు, అదేవిధంగా లాభాలకు అమ్ముకోవచ్చు. మరి నష్టాలు వస్తున్నాయి అనుకున్నప్పుడు ఆయన ఉత్పత్తిని ఆపేసి ఆ మార్కెట్ నుంచి నిష్క్రమించవచ్చు. సో ఈ సౌలభ్యం సంపూర్ణ పోటీ మార్కెట్లో ఉంటుంది. అంటే లాభాల బాటలో ఉన్నప్పుడు ఉత్పత్తిని ప్రారంభించవచ్చు, ఒకవేళ నష్టాలు వస్తున్నాయనుకుంటే అక్కడి నుంచి నిష్క్రమించవచ్చు. ఇది ఒక ఫ్లెక్సిబిలిటీ అని చెప్పవచ్చు మనం. ఇక ఉత్పత్తి కారకాలకు, వస్తువులకు పూర్తి గమనశీలత ఉంటుందన్నమాట. అంటే వీటిని మనం ఒక సంస్థ నుంచి ఇంకొక సంస్థకు మార్చవచ్చు. అదేవిధంగా వస్తువులు కూడా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా తరలించవచ్చు. కాబట్టి వీటిని మనం ఈ గమనశీలత పూర్తిగా ఉన్నటువంటి అని చెప్పవచ్చు అన్నమాట. అదేవిధంగా రవాణా వ్యయాలు ఉండవు. ఇంతకుముందే మనం చర్చించుకున్నాం. ఇక్కడ ఈ సంపూర్ణ పోటీ మార్కెట్లో ఉత్పత్తి చేయబడిన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని ఆయా మార్కెట్లోకి తరలించడానికి రవాణా ఖర్చులు అనేటివి ఉండవు. అందుకే ఈ వస్తువులకు మార్కెట్ అంతా ఒకే ధర ఉండడం జరుగుతుందన్నమాట. ఇక సంపూర్ణ పోటీ మార్కెట్పై కొనుగోలుదారులకు, అమ్మకందారులకు పూర్తి పరిజ్ఞానం ఉంటుంది. మనం ఇంతకుముందే చర్చించుకున్నాం. కొనుగోలుదారులు కావచ్చు, అమ్మకందారులు కావచ్చు, ఈ సంపూర్ణ పోటీ మార్కెట్లో ఉత్పత్తి అయ్యే వస్తువులు, వాటి పరిమాణాలు, సప్లై, డిమాండ్, ధర, వీటన్నిటిపైన సంపూర్ణ అవగాహన అనేది వాళ్ళకి ఉంటుంది. ఇక ధర నిర్ణయం అనేది మీకు ఇంతకుముందే చెప్పాను. సప్లై, డిమాండ్లు ధరను నిర్ణయిస్తాయి. మరి ఈ సప్లై, డిమాండ్లు ధరను ఎలా నిర్ణయిస్తాయనడానికి ఇక్కడ మీకు ఒక టేబుల్ ద్వారా వివరిస్తాను. అంటే ఒక షెడ్యూల్ ఉంది ఇక్కడ మన దగ్గర, ఆ షెడ్యూల్ ద్వారా వివరిస్తాను. ఎందుకంటే సంపూర్ణ పోటీ మార్కెట్లో ఉత్పత్తిదారు కానీ కొనుగోలుదారు కానీ వస్తువు ధరను నిర్ణయించారు. ఇది బాగా గుర్తుంచుకోండి. మరి వస్తువు ధరను ఎవరు నిర్ణయిస్తారు? మార్కెట్, డిమాండ్ అండ్ సప్లై. వీటి ఆధారంగా ఆ వస్తువుకి ధరను మనం నిర్ణయించడం జరుగుతుంది. ఇక్కడ ఈ టేబుల్లో చూడండి, ఇక్కడ 3 కాలమ్స్ ఉన్నాయి. మొదటి కాలంలో గోధుమ ధర, ప్రైస్ ఆఫ్ వీట్, అది రూపీస్లో ఇవ్వడం జరిగింది. రెండవ కాలంలో సప్లై, అంటే ఎంత పరిమాణంలో సప్లై చేయబడింది, అది మనం కేజెస్లో పేర్కొనడం జరిగింది. మూడోది డిమాండ్ పరిమాణం, అంటే అది ఎన్ని కేజీల్లో డిమాండ్ ఉందనేది ఇక్కడ 3 కాలమ్స్లో మనం సపరేట్గా తీసుకోవడం జరిగింది. ఇక మనం ధరను చూద్దాం. ఇప్పుడు గోధుమ ధర, ప్రారంభ ధర సపోజ్ 5 రూపాయలు ఒక కిలోకు ఉందనుకుందాం. 5 రూపాయలు కిలో ఉన్నప్పుడు మరి ఎంత సప్లై అయిందంటే కేవలం 20 కేజీలు మాత్రమే సప్లై చేయడం జరిగింది. మరి డిమాండ్ ఎంత ఉంది? 60 కిలోలు ఉంది. సప్లై చాలా తక్కువగా ఉంది, డిమాండ్ ఎక్కువగా ఉంది. మరి సప్లై తక్కువగా ఉన్నప్పుడు డిమాండ్ ఎందుకు ఎక్కువగా ఉందంటే అకార్డింగ్ టు లా ఆఫ్ డిమాండ్, అంటే లా ఆఫ్ డిమాండ్ చూసినట్లయితే మనం డిమాండ్ సూత్రాన్ని, ఎప్పుడైతే వస్తువు ధర తక్కువగా ఉంటుందో అప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇది వెరీ కామన్. అంటే లా ఆఫ్ డిమాండ్ చెప్పేదాని ప్రకారం ఏంటంటే వస్తువు ధర తక్కువ ఉన్నప్పుడు డిమాండ్ పెరుగుతుంది, వస్తువు ధర ఎక్కువ ఉన్నప్పుడు డిమాండ్ తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ వస్తువు ధర అంటే గోధుమ ధర ఒక కిలోకి చాలా తక్కువగా ఉండడం వల్ల ఇక్కడ డిమాండ్ ఎక్కువగా ఉంది, మరి సప్లై అనేది చాలా తక్కువగా ఉంది. మరి సప్లై ఎందుకు తక్కువగా ఉంది? డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు సప్లై ఎక్కువ చేయవచ్చు కదా అని ఒక డౌట్ మీకు వస్తుంది. అయితే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ లా ఆఫ్ సప్లైని చూడాలి మనం. కేవలం లా ఆఫ్ డిమాండ్ కాకుండా లా ఆఫ్ సప్లై. లా ఆఫ్ సప్లై ప్రకారం ఏమవుతుంది, ఒక వస్తువు యొక్క ధర తక్కువగా ఉన్నప్పుడు సప్లై కూడా తగ్గుతుంది. ఉత్పత్తిదారుడు ఈ సప్లైని తగ్గిస్తాడు, ఎందుకంటే అతను తనకు నష్టాలు వస్తాయనుకుంటాడు. అదేవిధంగా ఈ ధర ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఆయన సప్లైని పెంచడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం మొదటి స్టేజ్లో చూసినట్లయితే గోధుమ ధర చాలా తక్కువగా ఉంది, అందుకే అతను ఎక్కువగా సప్లై చేయడం లేదు, చాలా తక్కువ క్వాంటిటీస్లో సప్లై చేయడం జరుగుతుంది. మరి డిమాండ్ ఏమో ఎక్కువగా ఉంది. ఇక రెండో స్టేజ్ చూసినట్లయితే మనం ఇక్కడ ధర 5 రూపాయల నుంచి 10 రూపాయలకు పెరగడం జరిగింది. మరి అప్పుడు సప్లై ఎలా ఉంది చూడండి, ఆటోమేటిక్గా సప్లై పెరిగింది. అంటే ఈ ఉత్పత్తిదారుడు ఎవరైతే ఉన్నారో అంటే అమ్మకందారుడు,
అతను క్వాంటిటీని 20 కేజీల నుంచి 30 కేజీలకు పెంచడం జరిగింది. మరి డిమాండ్ చూడండి మీరు ఇక్కడ 60 నుంచి 50 కేజీలకు పడిపోయింది. అంటే ఇక్కడ లా ఆఫ్ డిమాండ్ ప్రకారం వస్తువు ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది. మరి లా ఆఫ్ సప్లై ప్రకారం ఇక్కడ వస్తువు ధర 5 నుంచి 10 పెరిగినప్పుడు ఉత్పత్తిదారుడు కొంచెం ఎక్కువగా సప్లై చేయడానికి అతను ఇష్టపడ్డాడు అనమాట. ఇక స్టేజ్ 3 చూడండి మీరు, ఇక్కడ గోధుమ ధర 20కి చేరుకుంది. అంటే 10 నుంచి 20కి చేరుకుంది. అప్పుడేమైంది, సప్లై ఇంకా పెంచడం జరిగింది. అంటే ఈ ఉత్పత్తిదారుడు సప్లైని 30 నుంచి 40 కేజీలు చేయడం జరిగింది. మరి డిమాండ్ చూడండి ఇంకా తగ్గిపోయింది. ముందుగా 60, తర్వాత 50, ఇప్పుడు 40. అంటే ఇక్కడ డిమాండ్ సప్లైలు ఈక్వల్ అయ్యాయి చూడండి. అంటే ఎక్కడ ఈక్వల్ అయ్యాయి, 20 రూపాయల దగ్గర గోధుమ 1 కేజీకి ఎప్పుడైతే 20 రూపాయలకు చేరుకుందో అప్పుడు ఈ సప్లై 40 కేజీలుగా ఉంది. మరి డిమాండ్ కూడా 40 కేజీలకు చేరుకుంది. అంటే డిమాండ్ సప్లైలు ఇక్కడ ఈక్వల్ కావడం జరిగింది. దీన్నే మనం సమతౌల్య ధర అని అంటాము. అంటే ఎక్కడైతే డిమాండ్ సప్లైలు ఈక్వల్ అవుతాయో దాన్నే మనం సమతౌల్య ధర అంటాము. దీన్నే సంపూర్ణ పోటీ మార్కెట్లో ఆ వస్తువులకు ఈ ధరను నిర్ణయించడం జరుగుతుంది. సో ఇప్పుడు మీకు చాలా క్లియర్గా అర్థమై ఉంటుంది. సంపూర్ణ పోటీ మార్కెట్లో వస్తువుల యొక్క ధరలను ఎవరు నిర్ణయిస్తారంటే ఉత్పత్తిదారుడు కాదు, మరియు కొనుగోలుదారుడు కాదు. ఈ డిమాండ్ అండ్ సప్లైలు మాత్రమే ఈ ధరను నిర్ణయిస్తాయి. మరి డిమాండ్ సప్లైలు దేని ఆధారంగా ధర నిర్ణయిస్తారంటే సమతౌల్య ధర. ఎక్కడైతే డిమాండ్ సప్లైలు ఒక నిర్దిష్ట ధర వద్ద ఈక్వల్ అవుతాయో, సమానం అవుతాయో, ఆ ధరను మాత్రమే ఆ వస్తువుకి నిర్ణయించడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఇక్కడ చూడండి, స్టేజ్ 4 చూడండి, ధర ఇంకా పెరిగింది. మరి సప్లై కూడా ఇంకా పెరిగింది. అకార్డింగ్ టు లా ఆఫ్ సప్లై ధర పెరిగే కొద్దీ సప్లై పెరుగుతుంది. మరి డిమాండ్ చూసినట్లయితే 30కి చేరుకుంది. అంటే అకార్డింగ్ టు లా ఆఫ్ డిమాండ్ ప్రైస్ పెరిగే కొద్దీ డిమాండ్ తగ్గుతుంది. ఇక 5వ స్టేజ్ చూడండి, ధర ఒకేసారి 40కి వెళ్ళింది. అంటే 1 కేజీకి 40 రూపాయలు వెళ్ళినప్పుడు ఉత్పత్తిదారుడు సప్లై ఇంకా పెంచడం జరిగింది. అంటే ఎంత సప్లై పెంచితే అంత లాభాలు వస్తాయి. మరి డిమాండ్ పరంగా చూసినట్లయితే లోయెస్ట్ అయిపోయింది అనమాట. అంటే 20కి పడిపోయింది. అంటే చూడండి ఇక్కడ, అంటే ఇక్కడ మనం అదే 40 రూపాయలుగా ఆ వస్తువుకి ధరను ఫిక్స్ చేసినట్లయితే కొనేవాళ్ళు ఉండరు. అంటే డిమాండ్ తగ్గిపోతుంది. మరి అందుకే ఈ సంపూర్ణ పోటీ మార్కెట్లో ఎక్కడైతే డిమాండ్ సప్లైలు ఈక్వల్ అవుతాయో దాన్ని సమతౌల్య ధరగా ఆ వస్తువుకి ఫిక్స్ చేయడం జరుగుతుంది. అందుకే ఈ సంపూర్ణ పోటీ మార్కెట్లో ఉండే సజాతీయ వస్తువులు ఏవైతే ఉంటాయో వీటికి దేశమంతటా లేదా రాష్ట్రమంతటా ఒకే విధమైన ధరను మనం చూడవచ్చు. ఇక ఈ సంపూర్ణ పోటీ సమతౌల్య ధర రేఖను చూసినట్లయితే, అంటే ఆ సంపూర్ణ పోటీ సమతౌల్య ధర షెడ్యూల్ని తీసుకొని, పట్టికను తీసుకొని ఈ రేఖను మనం రూపొందించడం జరిగింది. ఇక్కడ చూడండి, ఓవై యాక్సిస్ పైన ప్రైజ్ని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఓఎక్స్ యాక్సిస్ పైన సప్లై డిమాండ్ రెండింటిని పేర్కొనడం జరిగింది. ఇక్కడ చూడండి మీరు, 20 రూపాయల దగ్గర డిమాండ్ అండ్ సప్లై రెండు ఈక్వల్ అయ్యాయి. ఈ రెండు కలిసే స్థానం ఏదైతే ఉందో, డిమాండ్ సప్లైలో రెండు కలిసే స్థానం ఏదైతే ఉందో దాన్ని మనం ఈక్విలిబ్రియం పాయింట్ అని అంటాము. ఈక్విలిబ్రియం పాయింట్ అని అంటాము. ఇదే సమతౌల్య ధర. సప్లై డిమాండ్లు ఎక్కడైతే కలుస్తాయో దాన్నే మనం ఈక్విలిబ్రియం పాయింట్ అంటాం. ఆ ఈక్విలిబ్రియం పాయింట్నే మనం సమతౌల్య ధరగా ఈ సంపూర్ణ పోటీ మార్కెట్లో వ్యవహరించడం జరుగుతుంది. సో సంపూర్ణ పోటీ సమతౌల్య ధర పట్టికను ఉపయోగించి సంపూర్ణ పోటీ సమతౌల్య ధర రేఖను ఏ విధంగా డ్రా చేయవచ్చో ఇక్కడ మీకు వివరించడం జరిగింది. ఇప్పుడు మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. వస్తువులకు అంతర్జాతీయ మార్కెట్ ఏ విధంగా ఉంటుంది? ఎస్, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బాస్మతి రైస్ తీసుకున్నాం మనం. అంటే ఇది కూడా వరి కిందికే వస్తుంది కాబట్టి మన ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే బాస్మతి రైస్ని 2 దేశాలు అత్యధికంగా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఒకటి ఇండియా, రెండవది పాకిస్తాన్. ఎస్, ఇండియా పాకిస్తాన్లో అంటే ముఖ్యంగా ఈ మన దేశంలో ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఈ బాస్మతి రైస్ని సాగు చేయడం జరుగుతుంది.
ఈ సట్లెజ్, రావి, బియాస్, ఎందుకంటే ఈ నదులు పాకిస్తాన్ అదేవిధంగా ఇండియా రెండిట్లో ప్రవహిస్తూ ఉంటాయి. ఈ నదీ తీర ప్రాంతాల్లో ఈ బాస్మతి రైస్ని ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. అందుకే వీటి యొక్క నాణ్యత కూడా చాలా బాగా ఉంటుందన్నమాట. సో పాకిస్తాన్ మరియు ఇండియా బాస్మతి రైస్కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే పాకిస్తాన్ ఇండియాలకు ఈ బాస్మతి బియ్యం ఏదైతే ఉందో, బాస్మతి రైస్ ఏదైతే ఉందో, వాటి ఉత్పత్తిలో డ్యూపోలి ఉందని చెప్పవచ్చు. డ్యూపోలి అంటే ద్విస్వామ్యం అంటాం మనం మామూలుగా. అంటే ఈ రెండు దేశాలే ఈ అంతర్జాతీయ మార్కెట్లో ఈ బాస్మతి రైస్ ఈ సప్లై డిమాండ్లను ప్రభావితం చేయగలుగుతాయి. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇప్పుడు ధర చూద్దాం. ఈ రెండు ఇప్పుడు బాస్మతి రైస్ ఏదైతే ఉందో, ఇండియా పాకిస్తాన్ పండించే బాస్మతి రైస్ ఏదైతే ఉందో, ఇది సజాతీయ వస్తువు. ఇది వరికి ఒక ముఖ్య ఉదాహరణ. ఈ సజాతీయ వస్తువును మనం ఉత్పత్తి చూసినట్లయితే ఇండియా పాకిస్తాన్ రెండు ఉత్పత్తి చేస్తాయి. అయితే ఈ వస్తువు యొక్క నాణ్యతను పరిశీలించినట్లయితే పరిమాణం కావచ్చు, ఈ రంగు కావచ్చు, మరియు ఈ ఫ్రాగ్రెన్స్, అరోమా అంటాం. అరోమా అంటే మనం వాసన అని అంటాం మామూలుగా. ఈ అరోమా కూడా దాదాపు ఒకే విధంగా ఉంటాయి. సో మరి వీటికి దాదాపు అన్ని దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ఎక్కువగా ఈ అరబ్ కంట్రీస్ దిగుమతి చేసుకుంటూ ఉంటాయి ఇండియా పాకిస్తాన్ బాస్మతి రైస్ని. మరి వీటి యొక్క ధర కూడా ఎలా ఉంటుందంటే మిగతా వరి రకాలతో పోల్చినట్లయితే వీటి ధర చాలా ఎక్కువగా ఉంటుంది. మనం మామూలుగా మీరు ఎప్పుడైనా బయట మార్కెట్లో కొంటూ ఉండొచ్చు. ఒక కేజీ బాస్మతి రైసు అంటే లోయెస్ట్ వచ్చేసి ఒక 60-70 రూపాయలు ఉంటే, మరి అదేవిధంగా కొంచెం మెచ్యూర్డ్ అంటే ఏజ్డ్ బాస్మతి రైస్ ఏదైతే ఉందో అది 100-150 మధ్యన కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని రకాల వస్తువులకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంటుంది. మరి ఉత్పత్తి సప్లైలు తక్కువగా ఉంటాయి. మరి బాస్మతి రైస్ అనేది మీకు ఇప్పుడు ఒక ఉదాహరణగా చెప్పాను. ప్రపంచంలో ఈ రెండు దేశాలు మాత్రమే ఈ బాస్మతి రైస్ని, అంటే ఈ రెండు దేశాలు ఎక్కువగా దాదాపు సింహభాగం ఉత్పత్తిని ఈ రెండు దేశాలే చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా కొన్ని వస్తువులకు, అంటే కొన్ని దేశాలు ఉత్పత్తి చేసే వస్తువులకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంటుంది. మరి ఈ ధర కూడా ఎక్కువగా పలకడం జరుగుతుందన్నమాట. ఇక ఇంకో విషయానికి వచ్చినట్లయితే మనం ఈ సంపూర్ణ పోటీ మార్కెట్లో రెండు రకాలని మీకు చెప్పాను. సంపూర్ణ పోటీ మార్కెట్లో రెండు రకాలు. ఇప్పుడు తీసేయండి, ఇంతకుముందు సంపూర్ణ పోటీ మార్కెట్ తీసేయండి. ఇప్పుడు మనం పోటీ ఆధారిత మార్కెట్ల గురించి చూద్దాం. పోటీ ఆధారిత మార్కెట్లను మనం రెండు రకాలుగా వర్గీకరింపవచ్చు. ఒకటి సంపూర్ణ పోటీ మార్కెట్, రెండవది అసంపూర్ణ పోటీ మార్కెట్. సంపూర్ణ పోటీ మార్కెట్ మనం పర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటాం. అసంపూర్ణ పోటీ మార్కెట్ని మనం ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటాం. సో మనం సంపూర్ణ పోటీ మార్కెట్ గురించి ఎలాగూ డీటెయిల్గా చర్చిస్తాము. ఇక రెండవది వచ్చేసరికి అసంపూర్ణ పోటీ మార్కెట్ ఏదైతే ఉందో ఇందులో మళ్ళీ మనకు వివిధ రకాలైనటువంటి ఉన్నాయి. అదేంటంటే ఒలిగోపొలి ఉంది, డ్యూపొలి ఉంది, మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ ఉంది, అండ్ మోనోపొలి ఉంది. అంటే ఏకస్వామ్యం, ద్విస్వామ్యం, ఇవన్నీ అంటే ఇందులో 4 రకాలు ఉన్నాయన్నమాట. సో ఈ అసంపూర్ణ పోటీ మార్కెట్లో ఎలా ఉంటుందంటే ఇక్కడ ఉత్పత్తిదారులు తక్కువగా ఉంటారు లేదా ఒకరు ఇద్దరు ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకు ఏకస్వామ్యం ఉంది. అసంపూర్ణ పోటీ మార్కెట్లో ఇదొక రకం, ఇదొక ముఖ్యమైనటువంటిది. ఏకస్వామ్యం అంటే మొనోపొలి, అంటే ఇక్కడ ఒకే ఉత్పత్తిదారుడు ఉంటాడు, అతనే ఆ వస్తువును ఉత్పత్తి చేస్తుంటాడు. అంటే ఈ సప్లై ప్రైజ్ను కూడా ఆయనే కంట్రోల్ చేస్తుంటాడు. కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు డ్యూపొలి ఉంది, ద్విస్వామ్యం అంటాం. ద్విస్వామ్యం అంటే ఇందులో ఇద్దరు ఉత్పత్తిదారులు ఉంటారు, ఒకే రకమైన వస్తువును ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అంటే ఈ ఇద్దరు ఉత్పత్తిదారులు ఆ వస్తువు యొక్క సప్లై ధరను కంట్రోల్ చేయడం జరుగుతుంది. అంటే వీళ్ళు ఒకరిపై ఒకరు డిపెండెంట్. సో ఒకరి నిర్ణయాలు ఇంకొకరి నిర్ణయాల్ని ప్రభావితం చేస్తాయి. అసంపూర్ణ పోటీ మార్కెట్లో ఈ ద్విస్వామ్యం అనేది ఇంకొక రకం. చూడండి, అంటే ఇక్కడ అతి తక్కువ ఉత్పత్తిదారులు ఒకరు లేక ఇద్దరు. మోనోపోలి అంటే ఒకరు, డ్యూపోలి అంటే ఇద్దరు. మరియు మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ అని ఇంకొకటి ఉంది మనకు. మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ అంటే ఇక్కడ ఉత్పత్తిదారులు కొద్దిగా ఎక్కువగానే ఉంటారు మరియు వినియోగదారులు చాలా ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు మోనోపోలి, డ్యూపోలి, మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ మరియు ఒలిగోపోలిలో ఉత్పత్తిదారుల సంఖ్య పరిమితంగా ఉన్నప్పటికీ ఈ కొనుగోలుదారులు మాత్రం ఎక్కువ సంఖ్యలో ఉంటారు. థౌజండ్స్, ల్యాక్స్, క్రోర్స్లో ఉంటారనమాట. మరి మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ వచ్చేసరికి ఉత్పత్తిదారులు కొద్దిగా ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ 10, 20, 30, 40
50 అనుకుందాం, కానీ పరిమితం అంటే కౌంటబుల్ అనమాట. అంటే ఇప్పుడు సంపూర్ణ పోటీ మార్కెట్లో ఉత్పత్తిదారులు మనం అంత ఈజీగా కౌంట్ చేయలేం, వాళ్ళు వేలు లక్షల్లో ఉండవచ్చు. మరి అసంపూర్ణ పోటీ మార్కెట్లో ఏమవుతుందంటే ఈ మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ లాంటి వాటిలో ఈ ఉత్పత్తిదారులు తక్కువగానే ఉంటారు, మరి వినియోగదారులు చాలా ఎక్కువగా ఉంటారు. అదేవిధంగా ఒలిగోపొలి తీసుకోండి, ఈ ఒలిగోపొలిలో కూడా ఉత్పత్తిదారులు పరిమిత సంఖ్యలోనే ఉంటారు, కానీ కొనుగోలుదారులు మాత్రం చాలా ఎక్కువగా ఉంటారు. అందుకే దీన్ని మనం అసంపూర్ణ పోటీ మార్కెట్ అంటాం. ఇక్కడ ఏది ఈక్వాలిటీ ఉండదు. ఇప్పుడు సంపూర్ణ పోటీ మార్కెట్లో మనం దాదాపు అన్ని ఈక్వాలిటీస్ చూడడం జరుగుతుంది. అంటే కొనుగోలుదారులు అమ్మకందారులు వేలు లక్షలు కోట్లలో ఉంటారు. మరి అసంపూర్ణ పోటీ మార్కెట్లో ఈ ఉత్పత్తిదారులు అమ్మకందారుల ఇక్కడ ఈక్వాలిటీ అనేది మనం చూడం. ఒకరు ఇద్దరు లేదా చాలా పరిమితంగా ఉంటారు. సో మనం ఈ రెండు మార్కెట్లో అతి ముఖ్యమైనటువంటి సంపూర్ణ పోటీ మార్కెట్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.